ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు ఇన్వెస్టర్. ఈరోజు స్టాక్ మార్కెట్ గురించి తెలుసుకోవాలంటే ముందుగా స్విగ్గీ గురించి మాట్లాడుకోవాలి. కన్సాలిడేటెడ్ లాసెస్లోకి వచ్చింది 800 crores పైగా. దాని రెవెన్యూ 31% అప్లో ఉన్న లాస్ వచ్చింది. సో స్టాక్లో 4% లోలో ఈరోజు ట్రేడ్ అవ్వడం చూసాం. అలాగే నెక్స్ట్ ఈ 4 స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గెయిల్, అలాగే గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్. ఈ 4 స్టాక్స్లో ఈరోజు బాగా ర్యాలీ చూసామని చెప్పుకోవచ్చు. ఎందుకంటే February 7th వీటన్నిటికీ డివిడెండ్ పేఅవుట్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి. ఇంకో విషయం ఏంటంటే రూపీ అనేది రికార్డ్ లోలో డ్రాప్ అయిపోయింది. సో $1 = 87.4లో ట్రేడ్ అయింది ఈరోజు. దీనివల్ల ఏషియాస్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ ఇన్ 2025లో రూపీ అయింది, ఇండియన్ రూపీ. ఈరోజు టాప్ గెయినర్స్ని చూస్తే ఎరిస్ లైఫ్ సైన్సెస్ లిమిటెడ్, జుబిలెంట్ ఫార్మోవా లిమిటెడ్, మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, యాఫిల్ ఇండియా, నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్మెంట్గా ఉంటే ఈరోజు లూజర్స్ని చూస్తే సింఫనీ, థర్మాక్స్, వక్రంగి, ఫైన్ ఆర్గానిక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, అలాగే సోబా లిమిటెడ్. నెక్స్ట్ జాకీ సెల్లర్ పేజ్ ఇండస్ట్రీస్ థర్డ్ ఇంటరిమ్ డివిడెండ్ని డిక్లేర్ చేసింది, 150 రూపీస్ పర్ షేర్. సో దాని రికార్డ్ డేట్ వచ్చేసి February 13. అలాగే సింఫనీ షేర్స్ అనేవి 10% పడ్డాయి, ఎందుకంటే అది 10 crore నెట్ లాస్ని రికార్డ్ చేసింది. అందువల్ల మన కొత్త ఆర్బీఐ గవర్నర్ అయిన సంజయ్ మల్హోత్రా గారిచే ఈసారి మానిటరీ పాలసీ కమిటీ ఫస్ట్ మీటింగ్ అవుతుంది. సో దీనిలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాక్ మార్కెట్స్కి అంటే, స్టాక్ మార్కెట్ స్ట్రాటజీకి కంప్లీట్గా ఎంపీసీ మీద డిపెండ్ అయ్యింది. సో పొటెన్షియల్ రేట్ కట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకంటే బడ్జెట్లో కూడా అర్బన్ కన్జంప్షన్ని బూస్ట్ చేయడానికి అని చెప్పి చాలా ఫండ్స్ అలొకేట్ చేశారు. సో అర్బన్ కన్జంప్షన్ ఎక్కువ అవ్వడానికి కోసం మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ కూడా పెంచారు 12 lakhsకి. సో అది మనం ఈక్విటీ మార్కెట్స్లో పాజిటివ్గానే చూడొచ్చు అని చెప్తున్నారు. కొత్త ఎక్స్పాన్షన్ ప్లాన్స్ వల్ల తిథాగర్ స్టాక్లో 7% ర్యాలీ చూసాం ఈరోజు. నెక్స్ట్ సిర్మా ఎస్జిఎస్ టెక్నాలజీ కూడా 34% పెరిగింది లాస్ట్ 6 సెషన్స్లో, ఎందుకంటే దాని Q3 నెంబర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి. అలాగే జే థాకర్ గారు ఐసిఐసిఐ సెక్యూరిటీస్కి సంబంధించిన వాళ్ళు 3 షేర్స్ని సజెస్ట్ చేశారు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ సెగ్మెంట్లో. అవి ఏంటంటే ఎన్టీపీసీ ఫ్యూచర్స్, రిలయన్స్ ఫ్యూచర్స్, అలాగే గుజరాత్ నర్మదా వ్యాలీ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ఫ్యూచర్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు చూస్తే హెల్త్ కేర్ సెక్టర్ అనేది బూమ్ అవ్వబోతుంది, ఎందుకంటే అందరికీ చాలామందికి ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ మీద అవేర్నెస్ రావడం, ఇన్సూరెన్సెస్ తీసుకోవడం, నెక్స్ట్ అలాగే పాపులేషన్ కూడా పెరగడం, వీటన్నిటి వల్ల నెక్స్ట్ బూమ్ అయ్యే సెక్టార్ హెల్త్ కేర్. సో ఈ హెల్త్ కేర్లో మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినవి 2 కాంపిటీటర్స్ ఉన్నారు, అగర్వాల్స్ ఒకటి, కిమ్స్ ఒకటి. అలాగే స్టాక్ సజెషన్స్లో చూస్తే మోతిలాల్ ఒస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు అంబుజా సిమెంట్స్ మీద పాజిటివ్గా ఉండి దాన్ని బై కాల్ ఇచ్చారు. 600 ప్రైస్ ఉన్నప్పుడు తీసుకోవచ్చని వాళ్ళు సజెస్ట్ చేశారు, ఎందుకంటే కంపెనీ ఫైనాన్షియల్స్లో కూడా స్ట్రాంగ్ గ్రోత్ ఉందని. ఎబిడ్డా మాత్రం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువే ఉంది, కానీ మేనేజ్మెంట్ మాత్రం పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది అందువల్ల. అలాగే దివీస్ ల్యాబొరేటరీని సెల్ చేయమని ఐసిఐసిఐ సెక్యూరిటీస్ సజెస్ట్ చేస్తుంది. మేనేజ్మెంట్ అయితే పాజిటివ్గానే ఉంది ఫ్యూచర్ రెవెన్యూ కోసం, ఫ్యూచర్ రెవెన్యూస్ బాగుంటాయని, అలాగే వాళ్ళ కాకినాడ ప్లాంట్ సక్సెస్ అవుతుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇవి ఈరోజు అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ.